థ్యాంక్ యూ సో మచ్ సార్. నిర్మల కీర్తి ఒక్కటే నిలిచియుండు అన్నది పెద్దల మాట. పరికించి భూపతి పట్టిన ప్రతిన అరయ శిలాక్షరమై ఉండవలదే అన్నట్లు యువగళమై యువతకు బలమై ప్రజాజీవన రంగంలో సమర శంఖారావమై తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రతిజ్ఞ తీసుకొని నిరంతర శ్రమతో శ్రద్ధతో ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలలో స్ఫూర్తిని ఉత్సాహాన్ని పెంపొందిస్తున్న నవ యువ నాయకులు గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పాలి, వినపడట్లేదు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగుల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసీలు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 30 లక్షల మంది తెలుగువారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది ఉన్నారు. ఈరోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా. వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హిజ్ ఎక్సలెన్సీ శిల్పక్ అంబులే ఇండియన్ హై కమిషనర్ టు సింగపూర్, గౌరవనీయులు రవిప్రసాద్ గారికి, గౌరవనీయులు నారాయణ గారికి, గౌరవనీయులు టీజీ భరత్ గారికి, a special thanks to the Global India International School for allowing us to host such a memorable event here, and to the Indians who are present here in large numbers to welcome the Honorable Chief Minister. I would like to thank all of you for giving me this amazing opportunity. సింగపూర్ లో తెలుగుల ఉత్సాహం సూపర్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా, అడుగడుగునా తెలుగులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతాం చూశాను. నేను సింగపూర్ లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నానా అనే డౌట్ ఈ రోజు నాకు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్ లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. Whenever I come to Singapore, I go back home inspired. It is amazing to see how one leader has transformed this amazing country. A country that started its journey as a fishing village
to now a high-tech center. And the credit goes to none other than our beloved Lee Kuan Yew garu. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిర్మల కీర్తి ఒక్కటే నిలిచియుండు అన్నది పెద్దల మాట. పరికించి భూపతి పట్టిన ప్రతిన అరయ శిలాక్షరమై ఉండవలదే అన్నట్లు యువగళమై యువతకు బలమై ప్రజాజీవన రంగంలో సమర శంఖారావమై తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రతిజ్ఞ తీసుకొని నిరంతర శ్రమతో శ్రద్ధతో ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలలో స్ఫూర్తిని ఉత్సాహాన్ని పెంపొందిస్తున్న నవ యువ నాయకులు గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పాలి, వినపడట్లేదు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగుల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసీలు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 30 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది ఉన్నారు. ఈరోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా. వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హిజ్ ఎక్సలెన్సీ శిల్పక్ అంబులే ఇండియన్ హై కమిషనర్ టు సింగపూర్, గౌరవనీయులు రవిప్రసాద్ గారికి, గౌరవనీయులు నారాయణ గారికి, గౌరవనీయులు టీజీ భరత్ గారికి, స్పెషల్ థ్యాంక్స్ టు ద గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ allowing us to host such a memorable event here. And to the Indians who are present here in large numbers to welcome the Honorable Chief Minister, I would like to thank all of you for giving me this amazing opportunity. సింగపూర్ లో తెలుగుల ఉత్సాహం సూపర్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా, అడుగడుగున తెలుగులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతాం చూశాను. నేను సింగపూర్ లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నానా అనే డౌట్ ఈ రోజు నాకు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్ లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్.
whenever I come to Singapore, I go back home inspired. It is amazing to see how one leader has transformed this amazing country. A country that started its journey as a fishing village to now a high-tech center. And the credit goes to none other than our beloved Lee Kuan Yew Garu.